రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ ఓట్ల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి దుమారం రేపుతోంది. బీజేపీ మరియు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ కుమ్ముక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. That 1,250,000 votes were stolen. They were stolen in 5 different ways. ఇందులో భాగంగా బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరుతో ఓటరు జాబితాను సవరించి పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఓట్ అధికార్ యాత్ర పేరుతో యాత్ర చేపడుతున్నారు. అయితే ఈ విషయంలో అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నికల వ్యవస్థ 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ప్రారంభమైంది. 1947లో భారతదేశం స్వాతంత్రం సాధించిన తర్వాత మన దేశ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించారు. భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా న్యాయంగా నిర్వహించే బాధ్యతను తీసుకుంది. స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నికలు అంటే ప్రతి పౌరుడికి తమ నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉండటం, ఎలాంటి ఒత్తిడి లేదా భయం లేకుండా ఓటు వేయడం. న్యాయమైన ఎన్నికలు అంటే ఓటరు జాబితాలో ఎటువంటి మోసం లేకుండా ఓటు లెక్కింపు సరిగా జరగడం. ఈ రెండు ప్రజాస్వామ్యం యొక్క స్తంభాలు. భారతదేశంలో ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారు. ప్రపంచంలో సుమారు 44 దేశాలలో రాజ్యాధికార వ్యవస్థ ఉంది. వీటిలో కొన్ని సంపూర్ణ రాజ్యాధికార దేశాలు మరియు కొన్ని రాజ్యాధికార దేశాలు ఉన్నాయి. సంపూర్ణ రాజ్యాధికార దేశాలలో రాజు లేదా రాణికి అపరిమిత అధికారం ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు, ఉదాహరణకు యునైటెడ్ కింగ్డమ్, బెల్జియం, నార్వే వంటి దేశాల్లో రాజులు లేదా రాజ్యాధికార వ్యవస్థలు ఉన్నాయి. ఈ దేశాల పాలనలో రాజు లేదా రాణి పాత్ర ఉంటుంది. ఈ దేశాల్లో ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కులు చాలా పరిమితంగా ఉంటాయి. ఉదాహరణకు స్త్రీల హక్కులపై ఆంక్షలు, వాక్ స్వాతంత్రం లేకపోవడం వంటి చాలా సమస్యలు ఉన్నాయి. రాజకుటుంబం దేశ సంపదను నియంత్రిస్తుంది. దీనివల్ల సామాజిక అసమానతలు పెరుగుతాయి. కానీ భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే తమ నాయకులను ఎన్నుకుంటారు. రాజ్యాధికారంలో అధికారం కొంతమంది చేతుల్లో ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో భారతదేశ ఎన్నికల వ్యవస్థలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. నకిలీ ఓటరు జాబితాలు, ఓట్లు కొనుగోలు మరియు ఎన్నికలలో అవినీతి వంటి సమస్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. నకిలీ ఓటరు జాబితాల ద్వారా ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తుల సంఖ్యను మార్చడం, లేని వ్యక్తుల పేర్లను చేర్చడం లేదా ఓటర్లను తొలగించడం జరుగుతుంది. ఇలాంటి చర్యలు ఎన్నికల న్యాయబద్ధతను దెబ్బతీస్తాయి. ఇలా చేయడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటు. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చర్చిస్తున్నానంటే, ఆగస్టు 7, 2025న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓటర్ లిస్టులో అక్రమాలు జరిగాయని ఒక ప్రజెంటేషన్ ఇస్తూ ఎలక్షన్ కమిషన్పై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. లోక్సభ ఎలక్షన్తో పాటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎలక్షన్లో ఓటర్ లిస్టులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని దాదాపు గంట సేపు ప్రజెంటేషన్ ఇచ్చి ఎలక్షన్లో ఓట్ల చోరీ జరుగుతుందని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ 5 విధాలుగా జరుగుతుందని చెప్పారు. 1 నకిలీ ఓటర్లు, 2 నకిలీ చెల్లని చిరునామాలు కలిగిన ఓటర్లు, 3 ఒకే చిరునామాలో అనేక మంది ఓటర్ల నమోదు, 4 చెల్లని ఫోటోలతో ఓటర్లు, 5 ఫామ్ 6ను దుర్వినియోగం అనే 5 మార్గాల ద్వారా ఓట్ల చోరీ జరిగింది. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలోని అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ లీడ్లో వచ్చి మహదేవపురంలో మాత్రం ఒకేసారి బీజేపీ మెజారిటీ వచ్చింది. ఇక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుండి డేటా తెప్పించుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా ప్రకారం 2024 ఎలక్షన్స్ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం పోల్ అయిన ఓట్లలో బీజేపీకి 6,58,000, కాంగ్రెస్కు 6,26,000. బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద 32,707 ఓట్లతో గెలిచింది. అక్కడ విల్లు మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ కు 1,15,000 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 2,29,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 1,14,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందని కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ డేటా అడిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్టు ఇవ్వడం లేదు, స్కాన్ చేయడానికి వీలు లేని డాక్యుమెంట్లు ఇచ్చారు అని రాహుల్ గాంధీ అంటున్నారు. అయితే మహదేవ్పుర నియోజకవర్గంలో మొత్తం సర్వేలో దాదాపు 1,250,000 ఓట్లను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహాయం
సహాయంతో బీజేపీ దొంగిలించిందని రాహుల్ అనడం జరిగింది. ఇవి ఎలా చేశారు అంటే, డూప్లికేట్ ఓట్లు అంటే ఒక ఓటర్ 2-3 సార్లు వేసిన ఓట్లు 11,965 ఉన్నాయి. ఇందులో గురుకిరత్ సింగ్ దాస్ అనే పేరు గల వ్యక్తి ఇదే అసెంబ్లీ సెగ్మెంట్లో 4 సార్లు 4 ఓట్లు వేశాడు. మరో వ్యక్తి ఆదిత్య శ్రీవాస్తవ్ అనే వ్యక్తి కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఓట్లు వేశాడు. ఫేక్ అడ్రస్ తో 40,009 ఓటర్స్ ఉన్నారు. ఓటర్ ఐడిలో డోర్ నెంబర్ ఉన్న అడ్రస్ లో 1 BHK ప్లాట్ ఉంది, కానీ ఆ అడ్రస్ మీద 46 ఓట్లు ఉన్నాయి. 80 ఓట్లు ఒకే సింగిల్ రూమ్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి. బల్క్ ఓటర్స్ 10,445 ఓట్లు. ఇంకా ఇన్వాలిడ్ ఫొటోస్ అంటే ఐడీలపై ఫోటోలు ఉండవు, ఉన్నా కానీ చిన్న చిన్న ఫోటోలు ఉంటాయి. అవి 4,132 ఉన్నాయి. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6. ఈ ఫామ్ 6 అనేది 18 ఇయర్స్ వచ్చిన మేజర్ అయిన యువకులకు వాళ్ళకు త్వరగా ఓటు హక్కు రాదు కాబట్టి వాళ్ళు ఫామ్ 6 ఉపయోగించి ఓటు వేస్తారు. అయితే ఈ ఫామ్ 6 ద్వారా 33,600 ఓట్లు వేశారు. ఈ ఫామ్ 6 ప్రకారం ఈ ఓట్లు 18 నుండి 20 ఏళ్ల మధ్య ఉన్న వారివి అయి ఉండాలి. కానీ 70 ఏళ్ల షేకున్ రాణి అనే ఒక వృద్ధురాలు ఈ ఫామ్ 6 వాడి 2 సార్లు ఓటు రిజిస్టర్ చేసుకుంది. ఇంకా 80-90 ఏళ్ల వాళ్ళు కూడా ఈ ఫామ్ 6 ద్వారా ఓటు వేశారు. ఇంకా చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఫామ్ 6 ద్వారా రీక్రియేట్ చేసి వేశారా అని రాహుల్ గాంధీ అనడం జరిగింది. ఫేక్ ఓట్లు, ప్రజల ఓటు హక్కును దొంగిలించడం వంటివి ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు. నైతికంగా ఎన్నికలు స్వచ్ఛంగా నిజాయితీగా జరగాలి. ఎందుకంటే ఓటు అనేది ప్రతి ఒక్కరి గొంతు. ఫేక్ ఓట్లు ఉంటే నిజమైన ప్రజల గెలుపు ఓటమిగా మారిపోతుంది. భారతదేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే ఒక గొప్ప ఉదాహరణ. అయితే నకిలీ ఓటరు జాబితాలు మరియు అవినీతి వంటి సమస్యలు దీనిని బలహీనపరుస్తున్నాయి. రాజ్యాధికార వ్యవస్థలు ఉన్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రజలకున్న ఓటు హక్కు ఒక వరం అనుకోవాలి. ఈ హక్కును కాపాడుకోవడం మనందరి బాధ్యత. అయితే మన భారతదేశంలో ఎలక్షన్ల సందర్భంగా ఈవీఎం మిషన్లను ఉపయోగిస్తారు. ఈ ఈవీఎం మిషన్లకు సంబంధించి గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ ఉపయోగించే ఈవీఎంలు ఇంటర్నెట్, వైఫై, బ్లూటూత్ లేదా ఇతర నెట్వర్క్లతో కనెక్ట్ కావు. ఈసీఐ ప్రకారం సాధారణ క్యాలిక్యులేటర్ల ఈవీఎంలు పనిచేస్తాయి మరియు హ్యాకింగ్ కు అవకాశం లేదని వారు చెబుతున్నారు. అయితే కొంతమంది నిపుణులు మరియు టెక్నాలజీ నిపుణులు ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రపంచ టెక్ దిగ్గజం ఎలన్ మాస్క్ 2024లో ఒక ట్వీట్లో ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే, వీటిని ఎన్నికల నుంచి తొలగించాలని సజెస్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా వ్యక్తుల ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు కూడా. అమెరికాలోని ప్యూర్టోరికో ఎన్నికల అవకతవకల ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ ట్వీట్ భారతదేశంలో భారీ చర్చకు దారితీసింది. భారతీయ ఐటీ నిపుణుడు శామ్ పిట్రోడా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని స్పష్టంగా చెప్పారు. ఆయన 60 ఏళ్లకు పైగా ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసిన అనుభవంతో ఈవీఎంల వ్యవస్థను అధ్యయనం చేసి వీటిని హ్యాక్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయవచ్చని కూడా చెప్పారు. ఈవీఎంలు అనేవి స్వతంత్రమైనటువంటి యంత్రాలు కాదని, వీవీప్యాడ్తో అనుసంధానించబడి ఉండటం వల్ల వాటిని మార్చడానికి వీలుందని ఆయన అన్నారు. ఈవీఎంల తయారీ లేదా రవాణా సమయంలో అవకతవకల అవకాశం ఉందని కూడా చెప్పారు. గతంలో ఉపయోగించే బ్యాలెట్ పేపర్ విధానం ఎన్నికల్లో మరింత భద్రమైనదని సూచించారు. అలాగే ప్రముఖ సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన ప్రకారం సైబర్ సెక్యూరిటీ నిపుణుడుగా ఆయనకున్నటువంటి అనుభవం దృష్ట్యా ఏ ఎలక్ట్రానిక్ యంత్రం కూడా పూర్తిగా హ్యాకింగ్కు గురి కాదని చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ దుగ్గల్ ప్రకారం ఈవీఎంలను ట్యాంపర్ చేయడం లేదా హ్యాక్ చేయడం అనేది సాధ్యమే. ఎందుకంటే ఏ ఎలక్ట్రానిక్ పరికరమైనా కొన్ని బలహీనతలను కలిగి ఉంటుంది. ఈవీఎంలలోని సాఫ్ట్వేర్, హార్డ్వేర్ విషయంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఉపయోగించుకొని హ్యాక్ చేయవచ్చని ఆయన అన్నారు. అయితే భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల సాంకేతిక నిపుణులు కూడా ఈవీఎంలలో సమస్యలు ఉంటాయని చెబుతున్నప్పటికీ భారత ఎన్నికల సంఘం మరియు సుప్రీంకోర్టు వాటిని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అయితే నా భారత జాతి సోదర సోదరిమన్లారా, ఒక పూటలో తినేసే కూరగాయలు ఏరి కొంటాం. 5 ఏళ్ళు పాలించే నాయకుని ఎన్నుకునేందుకు ఎంత ఆలోచించాలి. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తుంది, ఒక్క ఓటు మన భవితను మారుస్తుంది. కానీ మనం వేసే ఓటు మోసానికి గురైతే
పూర్తి ప్రపంచమే నాశనమవుతుంది. అయితే రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు తెలియచేయండి. మన భారతదేశాన్ని అప్రజాస్వామ్య శక్తుల నుండి రక్షించుకుందాం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తల్బీనా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం 1 kg షిఫా తల్బీనాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బీనా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బీనాకున్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బీనా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ, ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బీనాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.